Explain stage gates in the project management, or what are the stage gates involved in the project management? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. కొన్ని ఆర్గనైజేషన్లోని ఇనిషియేషన్, ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, మానిటరింగ్ అండ్ కంట్రోలింగ్ అండ్ క్లోజింగ్ ఫేసెస్ అనేవి యూస్ చేయరు. ఆ కీవర్డ్స్ యూస్ చేయరు. జనరల్గా HDLC సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ఫేసెస్లోని ఆర్ స్టేజెస్లోని ఎక్కువగా యూస్ చేస్తుంటారు. బట్ కొన్ని ఆర్గనైజేషన్స్లోని ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఫేసెస్, స్టేజెస్ అని యూస్ చేయకుండా స్టేజ్ గేట్స్ అని యూస్ చేస్తారు. జనరల్గా ఈ గేట్స్ కొన్ని ఆర్గనైజేషన్లో 4 గేట్స్ మాత్రం యూస్ చేస్తారు. కొన్ని ఆర్గనైజేషన్లో మాత్రం గేట్ 5 అని యూస్ చేస్తారు. స్టేజ్ గేట్ 1, స్టేజ్ గేట్ 2, స్టేజ్ గేట్ 3, స్టేజ్ గేట్ 4 అండ్ స్టేజ్ గేట్ 5 ఇలాగా 5 వరకు యూస్ చేస్తారు. బట్ మోస్ట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ 4 గేట్స్ మాత్రమే యూస్ చేస్తారు. అసలు స్టేజ్ గేట్స్ అంటే ఏంటంటే, స్టేజ్ గేట్స్ని డెసిషన్ పాయింట్స్ ఆర్ చెక్ పాయింట్స్ అని అంటారు, వేర్ ద ఆర్గనైజేషన్ ఆర్ ద మేనేజ్మెంట్ డిసైడ్స్ టు కంటిన్యూ ఆర్ టు చేంజ్ ఆర్ టు స్టాప్ ది ప్రాజెక్ట్. మన ప్రాజెక్ట్ కంటిన్యూ చేయాలన్నా, చేంజ్ చేయాలన్నా, ఏదైనా ఇంకేదైనా నెక్స్ట్ లెవెల్ మోడిఫికేషన్ చేయాలన్నా, ఏదైనా కూడా ఈ స్టేజ్ గేట్స్ యొక్క పెర్ఫార్మెన్స్ చూసి ఐడెంటిఫై చేసి చేస్తారు. సో ఫస్ట్ స్టేజ్ గేట్ని ఐడియా గేట్ ఆర్ కాన్సెప్ట్ గేట్ ఆర్ బిజినెస్ కేస్ గేట్ ఆర్ ప్రాజెక్ట్ కిక్ ఆఫ్ గేట్ అని పిలుస్తూ ఉంటారు. జనరల్గా ఎక్కువగా ఐడియా గేట్ ఆర్ కాన్సెప్ట్ గేట్ అని అంటారు. మీరు కూడా మైండ్లో పెట్టుకోవడానికి ఇట్ ఈస్ అ ఇనిషియేషన్ గేట్ అని కూడా మెన్షన్ చేసుకోండి, సరిపోతుంది. At this stage, the project idea is checked to see if it is useful or not. సో ఎప్పుడైతే మన ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలని ఒక ఐడియా వస్తుందో, అది పర్టికులర్గా మనకి వర్తబుల్ అవుతుందో, వర్క్ అవుతుందో లేదో అనేది ఈ స్టేజ్ గేట్ 1లోనే చేస్తారు, ఈ ఇనిషియేషన్ గేట్లోనే. బిజినెస్ కేస్ ఈస్ అప్రూవ్డ్ విత్ ద గోల్స్, బెనిఫిట్స్, కాస్ట్ అండ్ ద రిస్క్స్. ప్రాజెక్ట్లో రావాల్సినవి అన్నీ కూడా అప్రూవల్స్, అన్నీ కూడా గోల్స్ ఎంత, కాస్ట్ ఎంత, రిస్క్ ఎంత కూడా ఐడెంటిఫై చేస్తాం. అండ్ ఆల్సో స్టేక్ హోల్డర్స్ రివ్యూ ఇఫ్ ద ప్రాజెక్ట్ మ్యాచెస్ కంపెనీ గోల్స్. అంటే ప్రతి ప్రాజెక్టు ఆర్గనైజేషన్ వర్క్ చేయాలని ఉండదు. యాజ్ పర్ ఆర్గనైజేషనల్ స్టాండర్డ్స్ వాళ్ళకి వర్తబుల్ అయిన ప్రాజెక్ట్స్ మాత్రమే వాళ్ళ గోల్స్ని మీట్ అవుతున్నాయో లేవో చెక్ చేసుకోవడానికి ఈ ఐడియా గేట్లోనే మొత్తం అంతా కూడా ఫిక్స్ చేసుకొని వాళ్ళు చెక్ చేసుకుంటారు. వన్స్ ఇట్ ఈస్ అప్రూవ్డ్ ద ప్రాజెక్ట్ కెన్ బి స్టార్టెడ్. అంటే ఇనిషియేషన్ గేట్లోనే ప్రాజెక్టు అప్రూవల్స్ అనేవి తీసుకుంటారు. ఆ అప్రూవల్స్ తీసుకున్నాకే ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. ఆ అప్రూవల్స్ ఏమేమి అప్రూవల్స్ అంటే, ఫస్ట్ అప్రూవల్ ఈస్ ద బిజినెస్ కేస్ అప్రూవల్, అండ్ ద సెకండ్ అప్రూవల్ ఈస్ ద స్పాన్సర్ అప్రూవల్, అండ్ ద థర్డ్ approval is the project charter approval, and the fourth approval is the stakeholder initial sign off approval. అంటే బిజినెస్ కేస్ అప్రూవల్ అంటే మనకి ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి వచ్చిన ఐడియాని అప్రూవ్ చేయడం. ప్రాజెక్ట్ చార్టర్ అప్రూవల్ అని అంటే ప్రాజెక్ట్లో సంబంధించిన స్కోపు, టైం లైన్, మైల్ స్టోన్స్ మొత్తం అన్నీ కూడా ఫిక్స్ అయ్యి ఒక ప్రిపేర్ చేస్తారు ప్రాజెక్ట్ చార్టర్, దాని యొక్క అప్రూవల్. అండ్ ఆల్సో స్పాన్సర్ అప్రూవల్. స్పాన్సర్ అంటే మనకి బడ్జెట్ ఇచ్చేవాడు, వాడి అప్రూవల్ తీసుకుంటారు. అండ్ లాస్ట్లో స్టేక్ హోల్డర్ ఇనీషియల్ సైన్ ఆఫ్. అంటే మన స్టేక్ హోల్డర్స్ కూడా అందులో ఇన్వాల్వ్ అవుతారు కూడా, వాళ్ళందరూ కూడా చెక్ చేసి ఓకే అని వాళ్ళ అప్రూవల్ కూడా ఇస్తారు. సో ఇదంతా కూడా స్టేజ్ గేట్ 1లో జరుగుతుంది. దాన్ని ఇనిషియేషన్ గేట్, ఐడియా గేట్ ఆర్ కాన్సెప్ట్ గేట్ అని అంటారు. నెక్స్ట్ గేట్ ఈస్ ద స్టేజ్ గేట్ 2. దాన్నే ప్లానింగ్ గేట్ ఆర్ డిజైన్ గేట్ ఆర్ ప్రాజెక్ట్ ప్లాన్ గేట్ ఆర్ గేట్ 2 గేట్ అని అంటారు. అంటే స్టేజ్ 2 గేట్ అని కూడా అంటారు. సో ఈ స్టేజ్లో ఏం జరుగుతుందంటే, ఇన్ దిస్ స్టేజ్ ద ప్రాజెక్ట్ ప్లాన్ ఈస్ ప్రిపేర్డ్ విత్ ద స్కోప్, షెడ్యూల్, రిసోర్సెస్, బడ్జెట్ అండ్ రిస్క్. అంటే ప్రాజెక్ట్కి సంబంధించిన ప్రాజెక్ట్ యొక్క స్కోప్ కన్ఫర్మ్ చేసేసి, అండ్ ఆల్సో ప్లాన్ చేసి, టైం లైన్ కూడా ప్లాన్ చేసి, రిసోర్సెస్ ఎంతమంది కావాలో వాళ్ళందరినీ కూడా ప్లాన్ చేసి, బడ్జెట్ ఎంత కావాలో బడ్జెట్ని రెడీ చేసుకొని ఏమైనా ఎస్టిమేట్ చేస్తారు. రిస్క్స్ ఏమైనా వచ్చే అవకాశం ఉంటాయి, యాక్టివ్ రిస్క్. సో ముందుగా గెస్ చేసి అవి కూడా రాసుకుంటారు. దెన్ టీమ్ డిసైడెడ్ హౌ టు ప్రాజెక్ట్ విల్ బీ డన్ అండ్ మేనేజ్డ్. అప్పుడు టీం అందరూ కూర్చొని మన ప్రాజెక్ట్ ఎట్లా చేయాలో మేనేజ్ చేసుకోండి. దిస్ ఎన్షూర్డ్ ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ బిఫోర్ స్టార్టింగ్ వర్క్. ప్రాజెక్ట్ స్టార్ట్ చేయకముందే టీం అందరూ కూర్చొని ఇదంతా మెటీరియల్స్ అన్నీ రెడీ పెట్టుకుంటారు.
ఆఫ్టర్ టేకింగ్ అప్రూవల్స్ ద ప్రాజెక్ట్ మూవ్స్ టు ఎగ్జిక్యూషన్ ఫేజ్. అంటే ఈ ప్లానింగ్ ఫేజ్లో కూడా కొన్ని అప్రూవల్స్ తీసుకుంటారు. ఆ అప్రూవల్స్ అన్నీ వచ్చినాకనే ఎగ్జిక్యూషన్ ఫేజ్లోకి వెళ్తుంది. ఆ అప్రూవల్స్ ఏంటి? ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్లాన్ అప్రూవల్. అంటే మన ప్లాన్ ఉంటుంది కదా, డిజైన్ ఎలా ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలో ఆ ప్లాన్ అప్రూవల్ తీసుకుంటారు. నెక్స్ట్ బడ్జెట్ అప్రూవల్. స్పాన్సర్ దగ్గర నుండి బడ్జెట్ వచ్చేస్తుంది కదా, ఆ బడ్జెట్ అప్రూవల్ కూడా కన్ఫర్మ్ చేసుకోండి. అండ్ రిసోర్స్ అప్రూవల్, ఎంతమంది రిసోర్సెస్ ఉంటారో వాళ్ళ అప్రూవల్స్ కూడా తీసుకుంటారు. అండ్ ఫైనల్లీ స్కెడ్యూల్ అండ్ ద స్కోప్ సైన్ ఆఫ్. ఎంత టైం లైన్ ఉంటుందో దాని అప్రూవల్. అండ్ ఆల్సో స్కోప్ సైన్ ఆఫ్, స్కోప్ కన్ఫర్మ్ అయిపోయింది కదా, దాన్ని కూడా అప్రూవల్ తీసుకుంటారు. నెక్స్ట్ ఏంటంటే స్టేజ్ గేట్ 3. దాన్నే ఎగ్జిక్యూషన్ గేట్ ఆర్ డెవలప్మెంట్ గేట్ ఆర్ ఇంప్లిమెంటేషన్ గేట్ ఆర్ బిల్డింగ్ గేట్ అని పిలుస్తూ ఉంటారు. సో ఈ స్టేజ్లో ఏం జరుగుతుందంటే ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్స్ బేస్డ్ ఆన్ ది అప్రూవ్డ్ ప్లాన్. The team creates the deliverables and track the project progress and regularly reviews are done or not done to ensure the project work is on track. If any issues or risk comes up, they are fixed before moving forward. సో ఎగ్జిక్యూషన్ ఫేజ్లోని ఎగ్జాక్ట్గా వర్క్ అనేది స్టార్ట్ చేసేస్తారు. సో యాజ్ పర్ ప్లాన్లో వెళ్తుందా లేదా వర్క్ చూసుకుంటూ ప్లాన్ చేసి వర్క్ చేస్తారు. అండ్ ఆల్సో దాంతోపాటు టీమ్ కూడా డెలివరబుల్స్ అన్నీ కూడా ట్రాక్ చేసి దాంతోపాటు ప్రాజెక్ట్ ప్రోగ్రెస్లో ఉందో కూడా చెక్ చేసుకుంటారు. దాంతోపాటు రెగ్యులర్గా ప్రాజెక్ట్ రివ్యూస్ అన్నీ కూడా చేసుకుంటారు, యాజ్ పర్ బాగుందా లేదా అని చెప్పి. దాంతోపాటు ఏమైనా యాక్టివ్ రిస్క్స్ ఉన్నాయి, ఇష్యూస్ ఉన్నాయో చూసుకొని బిఫోర్ ప్రొసీడింగ్ టు ది నెక్స్ట్ స్టెప్స్. అంటే నెక్స్ట్ స్టెప్స్ అంటే నెక్స్ట్ స్టేజ్, దాన్ని ఆపరేషనల్ ఫేజ్ ఆర్ క్లోజింగ్ ఫేజ్ వెళ్ళే ముందు అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేవో చెక్ చేసుకుంటారు. ఇన్ దిస్ ఆల్సో వన్స్ ఇట్ ఈస్ దన్ దే విల్ టుక్ ద అప్రూవల్స్. అంటే ఎగ్జిక్యూషన్ ఫేజ్లో కూడా మనం స్టార్ట్ చేసే ముందు చాలా అప్రూవల్స్ తీసుకుంటారు. ఆ అప్రూవల్స్ ఏంటంటే వర్క్ ప్యాకేజ్ అప్రూవల్స్, టాస్క్ డెలివరబుల్స్ అప్రూవల్, క్వాలిటీ చెక్స్ అప్రూవల్ అండ్ స్టేక్ హోల్డర్ ప్రోగ్రెస్ అప్రూవల్స్. మొత్తం అందరూ కూడా ఈ అప్రూవల్స్ అన్నీ కన్ఫర్మ్ చేసుకొని అప్పుడు వర్క్ అనేది స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ స్టేజ్ నెంబర్ 4 అంటే స్టేజ్ గేట్ 4. దాన్ని ఎగ్జిక్యూషన్ మానిటరింగ్ అండ్ కంట్రోలింగ్ గేట్ ఆర్ ఆపరేషనల్ గేట్ అని అంటారు. ఒక్కొక్కసారి కొంతమంది క్లోజర్ గేట్ అని కూడా అంటారు. అంటే ఒక్కసారే ఆపరేషనల్ క్లోజర్ యాక్టివిటీస్ స్టేజ్ 4లోనే చేసేస్తారు. కొంతమంది స్టేజ్ 4 సపరేట్గా, స్టేజ్ 5 సపరేట్గా చేస్తారు. సో ఈ స్టేజ్ 4 ఆపరేషనల్ గేట్ని ఇంకో అదర్ నేమ్ ఏంటంటే రివ్యూ గేట్, పెర్ఫార్మెన్స్ గేట్, కంట్రోల్ గేట్ అండ్ గవర్నెన్స్ గేట్ అని కూడా పిలుస్తూ ఉంటారు. సో ఇన్ దిస్ స్టేజ్ ప్రాజెక్ట్ పెర్ఫార్మెన్స్ ఈజ్ చెక్డ్ అగైన్స్ట్ ద ప్లాన్, cost, schedule, quality and the risks are monitored regularly. Any deviations are corrected quickly. Management ensures the project is aligned with the goals before continuing. So ఇందులో కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ప్రాజెక్ట్ అంతా కూడా యాజ్ పర్ ప్లాన్, యాజ్ పర్ కాస్ట్, యాజ్ పర్ షెడ్యూల్ అంత క్వాలిటీ 100% ఉందా, రిస్క్స్ ఏమైనా మానిటర్ అయిందా, ఇష్యూస్ ఏమైనా మానిటర్ అయిందా, ఒకవేళ మానిటర్ అయితే అవి సార్ట్అవుట్ చేశారా. సో అట్ లాస్ట్ ప్రాజెక్ట్ యాజ్ పర్ ప్లాన్ వెళ్తుందా కూడా లేదా చెక్ చేసుకుంటారు ఈ ఆపరేషన్ ఫేజ్లోని. ఇక్కడ కూడా ఆపరేషనల్ ఫేజ్ స్టార్ట్ అయ్యే ముందు కొన్ని అప్రూవల్స్ తీసుకుంటారు. ఆ అప్రూవల్స్ ఏంటంటే స్టేటస్ రిపోర్ట్ అప్రూవల్, చేంజ్ రిక్వెస్ట్ అప్రూవల్, పెర్ఫార్మెన్స్ రివ్యూ అప్రూవల్, రిస్క్ అండ్ ఇష్యూ హ్యాండ్లింగ్ అప్రూవల్. స్టేటస్ రిపోర్ట్ అంటే రోజు పెడతాం కదా ప్రాజెక్ట్ యొక్క స్టేటస్, ఆ రిపోర్ట్స్ అన్నీ కన్ఫర్మ్ చేసుకొని మేనేజర్కి ఇస్తాం ఆ అప్రూవల్. చేంజ్ రిక్వెస్ట్ అప్రూవల్, ఒకవేళ ప్రాజెక్ట్లోని బడ్జెట్ సరిపోకపోయినా, టైం సరిపోకపోయినా ఎక్స్టెన్షన్కి మనం కన్ఫర్మేషన్గా చేంజ్ రిక్వెస్ట్ రైజ్ చేస్తూ ఉంటాం, ఆ అప్రూవల్స్. అండ్ ఆల్సో పెర్ఫార్మెన్స్ రివ్యూ, ప్రాజెక్ట్ యాజ్ పర్ ప్లాన్లో వెళ్తుందో, పెర్ఫార్మెన్స్ బాగుందో లేదో అదొక రివ్యూ. అండ్ ఆల్సో రిస్క్ అండ్ ఇష్యూ హ్యాండ్లింగ్ అప్రూవల్, ఎవరైతే వర్క్ చేస్తున్నారో రిస్క్ మీద, ఇష్యూస్ మీద అవన్నీ కూడా అప్రూవల్స్ తీసుకుంటారు. సో ఇదంతా కూడా ఆపరేషనల్ ఫేజ్లో జరుగుతుంది స్టేజ్ గేట్ 4లో. నెక్స్ట్ స్టేజ్ గేట్ ఏంటంటే 5. ఆ స్టేజ్ గేట్ 5నే క్లోజర్ గేట్ అని అంటారు, ఆర్ ఫైనల్ గేట్, ఆర్ డెలివరీ గేట్, ఆర్ గో లైవ్ గేట్, ఆర్ ఎగ్జిట్ గేట్ అని అంటారు. ఇలా డిఫరెంట్గా పిలుస్తూ ఉంటారు. సో ఇన్ దిస్ ఫైనల్ స్టేజ్ ఆల్ ప్రాజెక్ట్ వర్క్ ఈజ్ కంప్లీటెడ్ అండ్ డెలివర్డ్ టు ది కస్టమర్. ద టీమ్ చెక్స్ ఇఫ్ ద ఆబ్జెక్టివ్స్ ఆర్ అచీవ్డ్, లెసన్ లర్న్డ్ ఆర్ డాక్యుమెంటెడ్. ఆఫ్టర్ అప్రూవల్ ద ప్రాజెక్ట్ ఈజ్ ఫైనల్లీ క్లోజ్డ్. సో ఈ క్లోజింగ్ ఫేజ్లో కూడా ఏం చేస్తారంటే ప్రాజెక్ట్ అంతా కంప్లీట్ అయిపోయి కస్టమర్కి వర్క్ అనేది డెలివరీ చేసేస్తారు.
తర్వాత టీమ్స్ అందరూ కూడా ఏవైనా లెసన్ లర్న్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మెయింటైన్ చేసి రిపాజిట్లోని ప్రిపేర్ చేసి చక్కగా సేవ్ చేసి పెట్టుకుంటారు. వన్స్ అప్రూవల్ అంతా ఫైనల్ అప్రూవల్ తీసుకున్నాకే అప్పుడు ప్రాజెక్ట్ అనేది క్లోజ్ చేస్తారు. సో ఈ క్లోజర్ గేట్లో అంటే స్టేజ్ గేట్ 5లో ఎటువంటి అప్రూవల్స్ తీసుకుంటారంటే ఫైనల్ డెలివరబుల్స్ యాక్సెప్టెన్స్ అప్రూవల్, కస్టమర్ సైన్ ఆఫ్ అప్రూవల్, ప్రాజెక్ట్ క్లోజర్ రిపోర్ట్ అప్రూవల్, లెసన్ లర్న్డ్ అప్రూవల్. అంటే ఫైనల్ డెలివరబుల్స్ అంటే ఏదైతే అవుట్పుట్స్ వస్తున్నాయో ప్రతి వర్క్కి అదంతా కూడా డెలివరీ చేస్తున్నామని అయిపోయాక వాళ్ళు కస్టమర్కి ఇచ్చి కస్టమర్ నుండి అప్రూవల్ తీసుకుంటారు, అన్నీ మీకు ఇచ్చేసాము అని చెప్పి. తర్వాత స్టేక్ హోల్డర్ ఆ కస్టమర్ సైన్ ఆఫ్. సో వాళ్ళు సాటిస్ఫై అయ్యాక వాళ్ళు అప్రూవల్ ఇస్తారు, అదొక అప్రూవల్. ప్రాజెక్ట్ క్లోజర్ అప్రూవల్. సో ఆ అప్రూవల్స్ అన్నీ మనం తీసుకున్నాక ప్రాజెక్ట్ అనేది క్లోజ్ చేసేస్తాం, అటాచ్ చేసేసి క్లోజ్ చేస్తాం. సో అదొక అప్రూవల్. అండ్ ఇంకొకటి ఏంటంటే లెసన్ లర్న్ అప్రూవల్. సో లెసన్ లర్న్ అప్రూవల్ అంటే ఈ ప్రాజెక్ట్లో మేము పాజిటివ్స్ ఏంటి నెగిటివ్స్ ఏంటి అంత డీటెయిల్గా కూడా రాసుకొని రిపాజిటరీలో సేవ్ చేసుకుంటాం. సో ఇలాన 5 స్టేజ్ గేట్స్ జరుగుతాయి. గేట్ నెంబర్ 1, 2, 3, 4, 5. సో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకే డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.